మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం. ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీకి మన జాతీయ జనతా పార్టీ, తర్వాత స్టేట్ జనతా పార్టీ అందరూ లీడర్స్ గారికి నా నమస్కారం. నాకు తపస్సు, అదర్ యూనియన్స్, అదర్ అసోసియేషన్స్ ఫైనల్గా టీచర్ మహాశయులు ఆశీర్వదించి నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన మాటలు విని టీచర్లందరూ ఇంతవరకు ఏదన్నా చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ తరఫుని, తర్వాత బీజేపీ పార్టీని 317 జీవో కింద సంజయ్ గారు జైలుకి వెళ్ళారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఏ విషయం టీచర్ అయినా కానీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఆర్ తపస్సు వీళ్ళే ఎడ్యుకేట్ చేసి కొంతవరకు సాధించారు. ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ అయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే టీచర్స్కు జరిగింది. అది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ 12.75 lakhs పర్ యానం లిమిట్ కానీ, లేకుంటే పిఆర్సీ ఏడోలో కానీ, డిఏలో విషయంలో కానీ, లేకుంటే రీసెంట్గా పెన్షన్ స్కీమ్ అమెండ్మెంట్ కానీ ఫైనాన్షియల్ ఏ విధంగా సపోర్ట్ వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళక వచ్చింది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ 20 yearsలో టీచర్లందరినీ మోసం చేసింది, చాలా ప్రాబ్లమ్స్కు దారి తీసింది. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి టీచర్లందరూ నా మీద నమ్మకం ఉంచి గెలిచినందుకు నేను, మా భారతీయ జనతా పార్టీ, మా ఎంపీలు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీ అందరం కలిసి మీ సమస్యలను కంటిన్యూగా పోరాడుతుంటాము. ఇంతవరకు హిస్టరీ కూడా ఓన్లీ బీజేపీ గవర్నమెంటే ఆర్ పార్టీయే హెల్ప్ చేసింది, లేకుంటే పోరాడింది. కాబట్టి నేను మీ వెంటనే ఉంటా అని వీళ్ళందరి సపోర్ట్తో మీకు ఉంటుందని కోరుకుంటూ, నాకు ఈ గెలుపుకు తోడ్పడ్డ ప్రతి బీజేపీ నాయకులు, వర్కర్సు, స్టేట్ ప్రెసిడెంట్, సెంట్రల్ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారము. తర్వాత ప్రతి టీచరు ఎవరైతే ఓటు వేసి గెలిపినందుకు వాళ్ళకు నేను ఎప్పుడు లైఫ్లో కృతజ్ఞత ఉంటాను. ఈ గెలుపు అందరిది కూడా మీ టీచర్స్ది. కాబట్టి మీ టీచర్స్ని ఎమ్మడే ఉండి మీ సమస్యలు సాధించే వరకు మీ ఎమ్మడే ఉంటాను. సెలవు తీసుకుంటాను. ఈనాటి మన యొక్క విజయోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తాపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.